ఇండస్ట్రీ పెట్టాను. బీటెక్ అయిపోయిన తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయింది ఐఐటి మెడ్రాస్లో. ఐఐటి మెడ్రాస్కి వెళ్ళాను. ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బీఎస్సీ తర్వాత వెళ్ళాను. బీఎస్సీ 3 ఏళ్ళు, అది 3 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది అప్పుడు పీయూసీ తర్వాత. అక్కడ మెకానికల్ ఇంజనీర్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చాను. వచ్చిన తర్వాత భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ తిరుచునాపల్లిలో నాకు ఉద్యోగం వచ్చింది, జాబ్ వచ్చింది. టెక్నికల్ మేనేజ్మెంట్ ట్రైనీ అని, అది 6 months ట్రైనింగ్, ఆ తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. జాబ్ ఇచ్చి సెలెక్ట్ చేశారు. 2 days ఇంటర్వ్యూస్, ప్రాక్టికల్ అన్నీ పెట్టేసి సెలెక్ట్ చేశారు. జాయిన్ కావడానికి ముందు జాబ్లో ఇంకా ఇవ్వాలి, జాయిన్ కావాలి. జాయిన్ కావడానికి ముందు మెడికల్ టెస్ట్ చేశారు. చేస్తే అన్నీ బాగానే ఉన్నాయి. కలర్ బ్లైండ్నెస్ అన్నాడు డాక్టర్. అంటే ఏమిటని అడిగా, నాకు తెలియదు అప్పుడు. 22 ఏళ్ళు నిండి ఉన్నాను, 23 నడుస్తున్నాయి. అంటే ఏమిటని అడిగా. ఎప్పుడు పుస్తకాలు ఆటలు తప్పితే, ఈ 2 తప్పితే నాకు ఇంకా మిగతా తెలియవు. పుస్తకాలు, ఆటలు, మా ఇంట్లో సర్వీసు, మా ఇంట్లో మా మదర్కి చేసే సర్వీస్ కానీ, ఇంటి కోసం చేసే సర్వీస్ కానీ అదంతా చేసుకోవాలి కదా. మా మదర్ కాస్త గుండె జబ్బు మనిషి అప్పుడు. అంతా మేమే పనులు చేసుకునేవాళ్ళం, ఇంట్లో అన్ని రకాల పనులు చేసేవాళ్ళం. సో ఇది ఆడ మనిషి పని, ఇది మగ మనిషి పని అన్నీ చేసేసేవాళ్ళం. అట్లా అలవాటు పడ్డాం. చిన్నప్పటి నుంచి శ్రమజీవులుగానే వచ్చాం. మిడిల్ క్లాస్ అయినా ఆర్థికంగా ఇబ్బందులు పడటం వల్ల మా నాన్నగారు, ఒక మేడ ఉండేది, ఆ మేడ ఉన్నా కానీ ఉపయోగం ఏముంది, ఆదాయం లేదు. మా నాన్నగారు అప్పుల్లో పడి నష్టపోయాడు. అందువల్ల ఒక మేడలోనే జీవించాం. పుట్టడం కూడా నేను మేడలోనే మేడ పైన పుట్టాను, మేడలోనే, హాస్పిటల్లో కాదు. ఆ విధంగా ఐఐటికి వెళ్ళి వచ్చిన తర్వాత కలర్ బ్లైండ్నెస్ ఉండటం వల్ల వాళ్ళు మెడికల్ రిజెక్షన్ జరిగింది. వచ్చేసిన తర్వాత చూశాను. ఆ సమయంలో ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టే ఆంటర్ప్రినర్స్, టెక్నోక్రాట్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఆలోచన మీకే వచ్చిందండి? మీ ఫ్రెండ్స్ ఎవరైనా? చాలామంది వచ్చింది. చాలామంది లోన్స్ తీసుకొని ఇండస్ట్రీస్ పెట్టాం. చాలామంది అంటే కొన్ని డజన్ల మంది. నాతో పాటు ఎస్ఐ అనే సంస్థలో హైదరాబాద్లో ఉండేది, స్మాల్ ఇండస్ట్రీ సర్వీస్ ఇన్స్టిట్యూట్. దాంట్లో 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. అకౌంట్స్ ఎలా రాయాలి, ప్రాజెక్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది. సో దాంతో ఒక స్టడీ చేసి ఒక 5 ఏళ్ల పాటు, డబ్బులు లేవు అసలు నా దగ్గర, జేబులో రూపాయి కూడా ఉండేది కాదు. 5 ఏళ్ల పాటు స్టడీ చేశాను. అన్ని రకాల ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ స్టడీ చేశాను. బాటిల్స్ తయారు చేసేది, వైర్ నెయిల్స్ అని, మెకానికల్ ఇంజనీరింగ్, బోల్ట్స్ అండ్ నట్స్ అని, ఇలాగా చాలా ట్రై చేసిన తర్వాత అవన్నిటికీ ఫ్యూచర్ కనపడలా. కొద్దిగేమో ఒక పెద్ద ప్రాజెక్ట్స్, 10 లక్షల ప్రాజెక్టు, 10 లక్షల ప్రాజెక్టు అనుకునేవాడిని. చివరికి నేను గమనించింది ఈ సర్వే చేసినప్పుడు, కరుగేటెడ్ బాక్సెస్ ఇక్కడ మంచి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు తయారు చేయట్లేదు. గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ చేయట్లేదు, విశాఖపట్నం దాకా కూడాను. కలకట్ట నుంచి తెచ్చుకోవాలి, లేదా మెడ్రాస్ నుంచి తెచ్చుకోవాలి, లేదా హైదరాబాద్ నుంచి తెచ్చుకోవాలి అనేది ఐడెంటిఫై అయ్యేది. నలుగురు సలహా కావచ్చు, నేను స్టడీ చేసింది కావచ్చు. వెంటనే కరుగేటెడ్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంకొక 2 ఏళ్ళు సర్వే చేసి అన్ని రాష్ట్రాలు తిరిగి, ఢిల్లీ, బాంబే, మెషిన్ ఎక్కడ దొరుకుతుంది, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, బాక్సులు ఎవరు కొంటారు, గుంటూరు, విజయవాడ సిరీస్ అని ఉంది బాక్స్, చాలా బాక్సులు తెచ్చుకునేవాళ్ళు. టొబాకో కంపెనీ వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అన్నీ మెడ్రాస్ నుంచి వచ్చాయి, హైదరాబాద్ నుంచి, మెడ్రాస్ నుంచి. అవన్నీ స్టడీ చేసి, సర్వే చేసి, ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే 3,50,000 రూపాయల ప్రాజెక్ట్ అయింది. దాంట్లో నా దగ్గర డబ్బులు లేవు, ఏదో ఒక 40,000 మా మామయ్య గారు కానీ, మా మామయ్య గారు మిడిల్ క్లాసే, మామయ్య గారు కానీ ఫ్రెండ్స్ కానీ తలా కాస్త అప్పులుగా ఇచ్చినాయి. ఒక 40,000-50,000. మిగతా 3 లక్షలు ప్రభుత్వం, దాంట్లో ఒక 20,000 అంతే, 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. మిగతా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మెషినరీ, పేరెచ్చర్ల ఇండస్ట్రీలో షెడ్లు వచ్చినాయి, మొదలుపెట్టాను. దాంతో మొదలైంది. ఫస్ట్ ఇయర్ 30 లక్షలు టర్న్ ఓవర్ చేశాను. ఇక్కడ ఎవరు కరుగేటెడ్ బాక్స్ మ్యానుఫ్యాక్చర్ లేరు, కోస్టల్ బెల్ట్ మొత్తం. దాంతో నేను ఊహించలేదు, బాగుంటుంది అనుకున్నా కానీ నేను ఊహించలే. ఏదో ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ కూడా కొనుక్కున్నాను. సైకిల్ ఉండేది, హీరో సైకిల్, మా అమ్మ కొనిపెట్టింది. హీరో సైకిల్ 500 కొత్తది, రోజు తుడుచుకొని ఆయిల్ వేసుకునేవాడిని. ఏది సర్వేలు చేసే టైంలో. ఇండస్ట్రీ పెట్టాలి కాబట్టి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనుక్కొని ఒక 6,500 పెట్టి, చేతక్కు సెకండ్ హ్యాండ్, దాంతో తిరిగేవాడిని టీవీగా. అది ఒక 3 ఏళ్ళు ఆ స్కూటర్ నడుపుకున్నాను. ఈ ఇండస్ట్రీ పెట్టాను కదా. ఇండస్ట్రీ పెట్టిన విధానంలో ఏంటంటే, ఎవరైనా ఇండస్ట్రీ పెట్టేటప్పుడు మొన్న కూడా సలహా చెప్పాను చాలామందికి, ఇండస్ట్రీ పెట్టాలనుకున్న ఆంటర్ప్రినర్స్కి ఇమీడియట్గా పెట్టగాకండి, 2-3 ఏళ్ళు ఎక్కడైనా పని చేయండి, చక్కగా ఎక్స్పీరియన్స్ సంపాదించండి. రెండవది సఫిషియెంట్ ఫండ్స్ చూసుకొని పెట్టండి అని చెప్పేవాడు. సో ఇండస్ట్రీ పెట్టినప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, కాంపిటీషన్ ఉండకూడదు. సరే కాంపిటీషన్ ఉన్నా కానీ తక్కువ కాంపిటీషన్ ఉన్న ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి అంట. కరెక్ట్.
అది చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు చూసి ఒకళ్ళు స్పిన్నింగ్ మిల్స్ పెట్టారు. చూడండి వాళ్ళ గుంటూరులో స్పిన్నింగ్ మిల్స్ పరిస్థితి ఎలా ఉందో. జిన్నింగ్ మిల్స్ పెట్టారు, అందరూ దెబ్బతిన్నారు. రోజు న్యూస్ పేపర్లు అయ్యే కనపడతాయి, స్వాధీనము, ఆక్షన్స్. అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెట్టడం కాదు. నువ్వు సొంతంగా ఆలోచించి ఏం పెడితే నీకు నువ్వు సంస్థను బాగా నడపగలవు, నీ సంస్థలో పనిచేసేటటువంటి నీ ఎంప్లాయీస్, ఉద్యోగులు వాళ్ళు ఆనందంగా, వాళ్ళు ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్, సెకండ్ ఇంపార్టెంట్ ఎంప్లాయీ. తయారు చేసేవాడు వాడేవాళ్ళు. నువ్వు వస్తువు తయారు చేస్తే వీళ్ళందరూ కలిసి, నేను చేయను కదా, వాళ్ళు తయారు చేస్తావు, వాళ్ళు వాడుకునేవాళ్ళు, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అందువల్ల మనం పెట్టే ఏ సంస్థ అయినా కానీ ఎంప్లాయీస్ వెల్ఫేరు, కస్టమర్ ఇంట్రెస్ట్ చూడాలి. అంతేగా నేను ఎంత సంపాదించాను, ఎన్ని కార్లు కొన్నాను కాదు, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్. అది మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. ఇండస్ట్రీలో మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. మెయిన్ ప్రోడక్ట్ ఈజ్ మై బాక్సెస్, మై సీడ్. ఆ విధంగా అవటం వల్ల బాగా చక్కగా నడిచి 3 ఏళ్లలో కొత్త అంబాసిడర్ కారు కొనుక్కున్నాం. 73 కాదు, 2 సంవత్సరాలు 3 నెలలు కొత్త అంబాసిడర్ కారు పద్మజ కమర్షియల్ విజయవాడ వెళ్ళి చక్కగా 53,000 రూపాయలు కొనుక్కొచ్చుకున్నారు. నా తోటి వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు తర్వాత అనాలిసిస్ తర్వాత చేశాను. అది ఇప్పుడు ప్రస్తుతం చాలా కంపెనీలు మూతపడిపోయినాయి. గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇప్పుడు అసలు లేదు. చక్కగా హబ్ చాలా బాగా కళకళ ఆడుతుండేది. పేరెచ్చలో నేను తీసుకున్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ నేను ఒక్కడే ఉన్నా. ఇప్పుడు కొత్తగా చిన్న వచ్చి అన్నీ మూతపడిపోయింది. కారణాలు ఏంటి, అది సపరేట్ సబ్జెక్ట్. అది ఎందుకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సిక్ అయిపోయింది ఈ భారతదేశంలో గుంటూరే కాదు అనేది ఒక సబ్జెక్ట్ మొన్న కూడా మాట్లాడాను ఎవరు అడిగితే. సరే, సో ఏ విధంగా అయితే నేను బాగా స్టడీ చేసి 4 ఏళ్ళు 5 ఏళ్ల పాటు సర్వే చేసి ఇక్కడ కాంపిటీషన్ అయిన ప్రోడక్ట్ పెట్టాను, డబ్బు సంపాదన విపరీతంగా, మంచి క్వాలిటీ ఇచ్చేవాడిని, విపరీతంగా సంపాదించడం నేను ఆశ్చర్యపోయాను అనమాట. పెట్టింది 3.5 లక్షలు పెట్టుబడి అన్ని అప్పులతో సహా, సంపాదించేది సంవత్సరానికి 4 లక్షలు అట్లా పెరిగింది అనమాట. ఆ విధంగా సక్సెస్ కావడం చాలా ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అది సక్సెస్ అయ్యాను. ఇక ఫ్యాక్టరీ తర్వాత ఫ్యాక్టరీ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ప్లాంట్లు పెట్టాను. కాస్త అలా వచ్చాను, బాగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న సమయంలో అక్కడ అమీనాబాద్ పేరేచర్ నుంచి ఒక 5 కిలోమీటర్లు అమీనాబాద్ అంటారు దాన్ని, నర్సరావుపేట రోడ్లో. అక్కడ చుట్టూ ఇండస్ట్రీ పెట్టారు ప్రభు గారు. ఇక్కడ చైతన్య ప్యాకేజింగ్స్ అని ఇంకోటి పెట్టాను, కోస్టల్ ప్యాకేజింగ్స్ కాక ఆటోమేటిక్ ప్లాంట్లో వచ్చారు. ప్రభు గారు వచ్చారు. వాళ్ళ రైతుల పరిస్థితి అక్కడ బాగలేదు. వాళ్ళు వచ్చి రైతులు వచ్చి, అయ్యా మా పొలంగాను మధ్యలో ఎవరో ఒకరు అమ్మడి పడుతుండేవాడు. అయ్యి నేనేం చేసుకునేది, పొలం నాకు వ్యవసాయం తెలియదు, ఇండస్ట్రీ అయితే ఏదో కొనుక్కున్నా కదా, నా 2 ఎకరాలు ఇండస్ట్రీ పెట్టుకున్నా కదా, ఎస్టేట్ నుంచి మళ్ళీ సొంతంగా ఇండస్ట్రీ కట్టుకున్నా అంటే వాళ్ళు వదిలిపెట్టలా. అక్కడ కొనేవాళ్ళు ఎవరు లేరు, ఇండస్ట్రీస్ ఏదో 1-2 పెద్దవి ఉన్నాయి అంతే. సో వదిలిపెట్టకపోతే సరేలే పాపం ఏదో అప్పులు ఉన్నాయి అంటున్నాడు, ఎకరం 12,000 అంటున్నాడు కదా, 4 ఎకరాలు కొన్న తర్వాత దాంట్లో బోరేసి పంట పండించాను. ఏమేద్దామంటే కాటన్ వేయమన్నారు, కాటన్ వేసాం. JKHY1 అనేటువంటి ఒక హైబ్రిడ్ తీసుకొచ్చి వేసాను. నాకు తెలియదు, మా సూపర్వైజర్ చూస్తూ ఉండేవాడు. వేస్తే ఎకరాకి 18 క్వింటాలు వచ్చింది. అప్పుడు నేను అడిగా, ఏంటి సూసైడ్లు అంటున్నారు, రైతులంతా చాలా నష్టపోయారు అంటున్నారు, మనకి ఎకరాకి 18 క్వింటాలు, 4 ఎకరాలు 14 లోపు చాలా బాగా వచ్చింది అంటే, అమ్మని చాలా బాగుంది సార్ అని హుషారు పడ్డాడు. ఈ లోపల ఆ సంవత్సరంలో మళ్ళీ ఇంకో 10 ఎకరాలు కొన్నా. అంతే అమ్మడి రైతులకి వదిలిపెట్టలేదు, మళ్ళీ 10 ఎకరాలు. ఈసారి ఏం చేద్దాం, 18 ఎకరాలు 17 ఎకరాలు వేసేద్దాం, కాటన్ బలి బాగుంది కదా అని వేసాం. 91 అనమాట. 91లో పొలంలోకి వెళ్ళి చూస్తే ఈల్డ్ ఎంత వచ్చింది, ఎక్కాకి 3 క్వింటాలు వచ్చాయి. అయ్యో, 18 క్వింటాలు వచ్చినాయి కదా. మా సూపర్వైజర్ని అడిగా, 3 క్వింటాలు రావటం ఏంటి అని అడిగా. ఇది డూప్లికేట్ విత్తనం ఉంటుంది అన్నాడు. నాకు అసలు ఏం తెలియదు, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, 9th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్ని, స్కూల్లో కూడా ఇంజనీరింగ్ చదివాను. అప్పుడు అడిగా, విత్తనాల్లో డూప్లికేట్ రా బాయ్, మనం ఏదైనా తినేడు పడేస్తే జామచూడు బ్రహ్మాండంగా పెద్ద కాయలు కాస్తుంటే మా ఇంట్లో చూశాను నేను, డూప్లికేట్ విత్తనం అంటే ఎవరైనా తయారు చేస్తారా ఫ్యాక్టరీలో అని అడిగా. పొలంలో నిలబడి ఉన్నాను, చూశాను ఎండిపోయిన మొక్కలన్నీ మార్చిలో. అడిగితే అప్పుడు చెప్పాడు, ఇది హైబ్రిడ్ విత్తనం అంటారండి అని, దాన్ని ఎలా చేస్తారు వాడికి తెలుసుకుంత వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సూపర్వైజర్ చెప్పాడు. దీంట్లో డూప్లికేట్ చేయడం, మనం 500 రూపాయలు పెట్టుకున్నాం ఈ ప్యాకెట్, 475 500 రూపాయలు పెట్టుకున్నాం. గుంటూరు ఏటుకూరు రోడ్డుకి వెళ్తే జిన్నింగ్ మిల్స్ చాలా ఉంటాయి, కిలో 5 రూపాయలకి విత్తనాలు ఇస్తారు, మంచి బాగుంటాయి చూడటానికి. కిలో 5 రూపాయలు ఆ రోజుల్లో, ఇప్పుడు 20 రూపాయలు పనిచేద్దాం. 5 రూపాయలకి విత్తనాలు వస్తాయి. దాన్ని శుభ్రంగా డీలింటింగ్ చేసి అదంతా శుభ్రం చేసి నీట్గా క్లీన్ చేసి విత్తనాలని 2 ప్యాకెట్లు విత్తనాలు తయారు చేయగలరు. ఒక్కొక్క ప్యాకెట్లో 450 గ్రాములు విత్తనాలు ఉండాలి. మా కాటన్ సీడ్
చేస్తారు, ప్యాక్ చేస్తారు. మనకి బహుశా ఎవరో డూప్లికేట్ చేసి వాళ్ళ ప్రింట్ అదే ప్యాకెట్లు మనకు అమ్ముంటారు. అందువల్ల ఇట్లా అన్నాడు. ఓహో అట్లాగా ఎట్లా తయారు చేయాలని అడిగా. ఏం లేదండి 2 ఉంటాయి, 2 క్రాస్ చేసేస్తే హైబ్రిడ్ వస్తాడు. ఓహో చాలా సింపుల్ కదా అన్న. నాకేం తెలియదు అసలు. చెట్టు దగ్గర నిలబడిన మొక్క దగ్గర, ఎండిపోయిన మొక్క దగ్గర పొలంలో, రే అయితే ఈ రైతులు ఎంత మోసం చేస్తున్నారా, ఇంత దుర్మార్గం, అందుకు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతాయి. అప్పుడు మొదలైన ఆత్మహత్యలు అని చెప్పేసి, అయితే 60 మనం ఒక ఇండస్ట్రీ పెడతాము, ఇత్తనాలు అప్పుడు బాగా డబ్బులు సంపాదించాను. చుట్టుపక్కల బిల్డింగ్లు అయిన కొనుక్కుంటూ వస్తున్నాయి, డబ్బులు పూరాగానే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కడే కాంపిటీషన్ లేదు, ఏదో ఒకటి చిన్న చిన్నవి వచ్చినా కానీ నిలబడలేదు. అప్పుడు చెప్పాను, మనం ఇత్తనాల కంపెనీ పెడతాం, హైబ్రిడ్ ఇత్తనాలు తయారు చేస్తాం. అబ్బాయి చెప్పిన కాస్ట్ ఆలోచిస్తాం. మన కంపెనీ పేరు అక్కడే చెప్పారు. మీ రెండో అబ్బాయి లవ్ మ్యారేజ్ అంటే మీకు ఎంత టైం పట్టింది అన్నారు కదా, 1 నిమిషం అని చెప్పాను కదా, యాక్సెప్టెడ్. అక్కడ కూడా 1 నిమిషమే పట్టింది. తులసి సీడ్స్ అనే సంస్థ పెట్టాలని నిర్ణయం 1 నిమిషమే పట్టింది. అక్కడే నిమిషం కూడా కదా, 1 నిమిషమే అని చెప్పాలి. ఇంకా 1 నిమిషంలో చెప్పారు. మన కంపెనీ పేరు తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనం హైబ్రిడ్ విత్తనాలు చేయబోతున్నాం. చదవం సార్ అన్నాడు. చాలా వాడికి హుషారే వ్యవసాయం అంటే. 17 ఎకరాల వ్యవసాయం చేశాడు కదా. నేను రోజు గంబూట్ చేసుకుని పాములు తిరుగుతుంటాయని రోజు పొలంలోకి వెళ్తుండేవాడిని. పాములు కాస్త ఎక్కువ ఉండే అక్కడ, కొండలు కదా పక్కన. సో ఆ విధంగా పుట్టింది. మోసపోయిన రైతుగా తులసి సీడ్స్ అనే సంస్థను తీసుకొచ్చా. దాంట్లో డబ్బులు చాలా వస్తాయి. నాకు అసలు ఏమీ తెలియదు, అసలు ఏమి నాలెడ్జ్ లేదు. డబ్బులు అట్టపెట్టెలు తయారు చేసి డబ్బులు ఎట్టు సంపాదించాలో బాగా తెలుసు నాకు. ఇది తెలియదు. చేసిన తర్వాత ఏదో కోయంబత్తూరు వెళ్ళి కాటన్ రీసెర్చ్ స్టేషన్కి వెళ్ళి సవిత అని హైబ్రిడ్ అంటే మేలు ఫీమేల్ అనే యోచిస్తారు, అవి తీసుకొచ్చి చేశాను. సో ఫస్ట్ ఇయర్ 40 లక్షలు మిగిలినాయి. 92లో పెట్టాను సంస్థ, 93 మార్చికి 40. ఇదేంట్రా ఇంత డబ్బులు మిగిలినాయి అన్న. నా హైబ్రిడ్ కూడా కాదు, ఎక్కడ పబ్లిక్ హైబ్రిడ్ తమిళనాడులో తయారైంది, తీసుకొచ్చేసాం. 40 లక్షల రూపాయలు మిగిలినాయి ప్రాఫిట్. ఆశ్చర్యపోయా. సూపర్వైజర్ని అడిగా, నువ్వే మేనేజర్గా ఉండు దీనికి చెయ్యని చెప్పి. ఏదో అట్టపెట్టెల్లో 350 రూపాయలు చేసేవాడు, మేనేజర్ని చేసి మా సొంత హైబ్రిడ్ తయారు చేయడం కోసం, మనం సొంతంగా చేయొచ్చు హైబ్రిడ్స్ చేయడం కోసం ఒక సైంటిస్ట్ని తీసుకొని మొదలుపెట్టాము. చక్కగా ఫస్ట్ హైబ్రిడ్ మాకు 7 ఏళ్ల తర్వాత వచ్చింది. 7 ఏళ్ల తర్వాత అంటే చాలా చేయాలి, వర్క్ చేయాలి దాని మీద. 7 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు దాని పేరు తులసి 4 అని పేరు పెట్టాము. చాలా బాగా అమ్ముడుపోయింది. ఫస్ట్ ఇయర్ బాగా అమ్ముడుపోయినప్పుడు ఆ హైబ్రిడ్ అమ్మినప్పుడు ఆ సంవత్సరం 4 కోట్ల రూపాయలు మిగిలినాయి. దాంతో ఇంకా దానాలు చేయడం మొదలుపెట్టారు. దానం కాదు, దానం 94, 95 నుంచే మొదలుపెట్టాను. అప్పటి నుంచే మొదలుపెట్టాను. ఎవరో కూడా వస్తూ అడుగుతుండేవాళ్ళు. ఆ డబ్బు వల్ల కాదు, అది దాని నుండి ఇంకా హైబ్రిడ్స్ ఎలా చేయాలనేది నేర్చుకుంటే నేను కూడా తెలుసుకొని ఒక మంచి ల్యాబ్ పెట్టాను. మాన్సాంటో కంపెనీ నుండి టెక్నాలజీ తీసుకొని దాన్ని బీటీ టెక్నాలజీ అంటారు. బీటీ అంటే బయోటెక్నాలజీ కాదు, బీటీ అంటే బ్యాసిలస్ తురంజిన్సిస్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా నుంచి వీటికి పత్తి బోల్స్కి పురుగొచ్చి పట్టి తినేసేది. దానివల్ల నష్టపోతుండేవాళ్ళు రైతులు, ఈవెన్ హైబ్రిడ్స్ కూడా. ఆ బ్యాసిలస్ తురంజిన్సిస్ టెక్నాలజీ అంటే బీటీ టెక్నాలజీ వాళ్ళ దగ్గర తీసుకొని రాయల్టీ పే చేసేవాళ్ళం. ఓ ల్యాబ్ పెట్టాను ఇంపోర్టెడ్. దీంతో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కూడా ఉంది మా దగ్గర. ఒక ప్లాంట్ పేరెంటేజ్ కనుక్కోవడానికి అన్ని పెట్టి దాన్ని ఢిల్లీలో పర్మిషన్ తెచ్చుకొని అక్కడి నుంచి అలా చేసుకుంటూ వచ్చాము. దాంతో బాగా మంచి హైబ్రిడ్స్ తయారు చేసేవాళ్ళం. గ్రీన్ హౌస్లు ఉన్నాయి, ఇప్పుడు మాకు 3 గ్రీన్ హౌస్లు ఉన్నాయి. మంచి హైబ్రిడ్స్ తయారు చేస్తాం. మంచి హైబ్రిడ్స్ తయారు చేయటం అంటే ఏంటంటే మంచి సెలెక్ట్ చేసుకొని లక్షణాలు బాగుండాలి, చెట్టు ఇంత రావాలి, ఇంత బాగా ఈల్డ్ ఇంత రావాలి, దీనికి డిసీజెస్ రాకూడదు, అలాంటి కొన్ని పారామీటర్స్.